పాకిస్తాన్ పాపిస్తాన్ అది ఉగ్రవాదులను మేపుతూ సాయంగా ఉంటూ భారత్ మీద కోపంతో అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటోంది. టెర్రరిజానికి స్వర్గధామంగా మారిన పాక్ ఎప్పటికప్పుడు కొత్త కుట్రలు చేస్తూనే ఉంటుంది. చేయాల్సిన దారుణాలన్నీ చేస్తూ పత్తిత్తు మాటలు చెబుతూ సిగ్గులేనితనాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు మరోసారి ప్రూవ్ అయింది. ఇంతకీ ఏం జరిగింది? పాక్ ఎలా దొరికిపోయింది? పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం. మరోసారి బయటపడ్డ పాక్ కుట్రలు. ప్రపంచానికి తెలిసిన పాకిస్తాన్ బుద్ధి. పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ అంత్యక్రియలు. పాక్ ఉగ్రవాద దేశం అనడానికి పక్కా ఆధారాలు. ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది? పాక్ను కంట్రోల్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమా? పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్. దేశ జనాలకేమైపోయినా చూసి చూడనట్లు వ్యవహరించే పాక్ ఉగ్రవాదులకు మాత్రం ఏ చిన్న లోటు రాకుండా చూసుకుంటోంది. టెర్రరిస్టులను మేపుతూ భారత్ టార్గెట్ గా కుట్రలు చేయడమే కాదు, ప్రపంచం మీదకు వదులుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని భారత్ మొత్తుకుంటున్నా పాక్ చేసే ఓవర్ యాక్షన్, చెప్పే పత్తిత్తు మాటలు అన్ని ఇన్ని కావు. తమది ఉగ్రబాధిత దేశమే అంటూ బుకాయిస్తూ ఉంటుంది పాక్. అసలు బాగోతాలు ఎప్పటికప్పుడు బయటపడినా పాకిస్తాన్ నాటకాలాడుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన భారత్ వాటిని పూర్తిగా ధ్వంసం చేయగా చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల డెడ్ బాడీలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసి దొరికిపోయిన పాక్ ప్రపంచం ముందు తమ సిగ్గులేనితనాన్ని బయటపెట్టుకుంది. ఉగ్రవాదుల కోసం ఎంతైనా చేస్తాం, ఏమైనా చేస్తాం అన్నట్లుగా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి వెనక కూడా పాక్ హస్తం ఉందని మరోసారి ప్రూవ్ అయింది. ఒక్క సంఘటన పాకిస్తాన్ను దొరికిపోయేలా చేసింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో హతమైన 3 ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్ అలియాస్ అఫ్ఘానీకి పీఓకేలో జనాజా ఏ గైబ్ విధానంలో అంత్యక్రియలు చేపట్టింది పాక్. దీంతో ఆ దారుణం వెనక పాకిస్తాన్ హస్తం ఉందని మరోసారి బయటపడింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు శ్రీనగర్లోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. 13,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండపైకి వెళ్లిన సైన్యం చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లు గుర్తించి మరీ ఉగ్రవాదుల జాడను పసిగట్టింది. సైన్యంతో పాటు సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే ఆ 3లో ఒకడైన తాహిర్ హబీబ్ కు పీఓకేలో అంత్యక్రియలు నిర్వహించడం, దీనిలో పాక్ పెద్దలు పాల్గొనడం పాకిస్తాన్ అసలు బుద్ధిని బయటపెట్టినట్లయింది. చనిపోయిన వ్యక్తి మృతదేహం అందుబాటులో లేకపోతే జనాజా ఏ గైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తాహిర్ హబీబ్ కు అలానే చేపట్టారు. ఈ కార్యక్రమంలో రావల్కోట్ ఖైగలాలో పెద్దలు పాల్గొన్నట్లు ఉన్న వీడియోలను ఓ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఆ సమయంలో స్థానిక లష్కరే కమాండర్ రిజ్వాన్ హనీఫ్, ఇతర సభ్యులు కూడా దానిలో భాగం కావాలని ప్రయత్నించారు. అయితే తాహిర్ కుటుంబం వారిని అంత్యక్రియలకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో స్థానికులను ఉగ్రవాదులు తమ ఆయుధాలతో భయపెట్టారు. తాహిర్ హబీబ్ అంత్యక్రియలను పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వమే నిర్వహించింది. ఈ ఉగ్రవాది గతంలో స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ లో పనిచేసి పాక్ సైన్యంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో భారత్ అప్రమత్తమై ఉగ్రవాదులను రూపుమాపేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. తాహిర్ హబీబ్ ముందు ఇస్లామిక్ జమాత్ తలాబా స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ లో పనిచేశాడు. అతడికి అఫ్ఘానీ అనే నిక్నేమ్ ఉంది. ఇదే ఇంటెలిజెన్స్ రికార్డులో కూడా నమోదైంది. పాక్ సైన్యంతో ఉన్న సన్నిహిత సంబంధాలే అతన్ని ఉగ్రవాదిగా మార్చేశాయి. ఇకటు 3 ఏళ్ల కింద పాక్ నుంచి 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు భారత్లోకి అక్రమంగా చొరబడ్డారని నిఘా వర్గాలు గుర్తించాయి. 2024లో వారు 2 గ్రూపులుగా విడిపోయారని, అందులో ఒక గ్రూప్నకు పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డ సులేమాన్ నాయకత్వం వహించినట్లు వివరించాయి. మరో గ్రూప్కు మూసా అనే టెర్రరిస్ట్ లీడ్ చేశాడు. ఈ 2 ఉగ్రవాద గ్రూపులు చాలాసార్లు భద్రతా దళాలపై కాల్పులు జరిపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. హబీబ్ కు అంత్యక్రియలు జరిపించి పాకిస్తాన్ మరోసారి తన అసలు బుద్ధి బయటపెట్టుకుంది. ఉగ్రదాడికి సహకరించిన ఉగ్రవాద దేశమని నిరూపించుకుంది. పాక్ అంతే, జనాల ఆకలి తీర్చడానికి ముందుకు రాదు, కానీ ఉగ్రవాదులను మేపేందుకు మాత్రం రెడీ. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాల మీద భారత్ దాడి చేస్తే మన దేశంపై యుద్ధానికి వచ్చిందంటే
అర్థం చేసుకోవచ్చు పాక్ తీరు. టెర్రరిజం విషయంలో ఎన్నిసార్లు కొట్టినా చావని పాములా తయారవుతోంది. భారత్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తే వాటిని మళ్లీ రీయాక్టివేట్ చేస్తోంది. ఇంతకీ పాక్ దారుణాలేంటి? ఉగ్రవాదులకు మేలు చేసేలా ఆ దేశం తీసుకున్న మరో దరిద్రపు నిర్ణయం ఏంటి? ఉగ్రవాదులను కాపాడుకోవడమే లక్ష్యం. నీచపు వేషాలకు కేరాఫ్గా మారిన పాకిస్తాన్. ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ధి మార్చుకోని పాక్. టెర్రరిస్టు క్యాంపులను మళ్లీ రీయాక్టివేట్. పాకిస్తాన్ దాదాపు అడుక్కు తినే స్థితిలో ఉంది. అప్పు పుడితే తప్ప కడుపు నిండడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సింది పోయి ఆ విషయమే తమకు పట్టనట్టు వ్యవహరిస్తోంది పాక్. ఉగ్రవాదులను కాపాడడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పాక్ టెర్రరిజం మధ్య విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. టెర్రరిస్టులను పెంచి పోషించి ఆయుధాలు సరఫరా చేసి పాక్ నిఘా సంస్థ దాడులకు ప్లాన్ చేస్తుంటుంది. దీంతో ప్రపంచమంతా పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా చూస్తోంది. దాని నుంచి తప్పించుకోవడానికి పాక్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అయితే వారేమి మాట్లాడినా ప్రపంచం మాత్రం పాక్ మాటలను నమ్మడం లేదు. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలా ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించే వారికి విధించే మరణ శిక్షను కూడా రద్దు చేసింది. హైజాకింగ్ కి పాల్పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పిస్తే గతంలో మరణశిక్ష పడేది. అయితే ఆ చట్టాలను మారుస్తూ ఈ మధ్య పాక్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పాక్ దరిద్రపు వేషాలకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఇక పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిన భారత్ జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర గ్రూపులకు చెందిన కీలక స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే అయినా తీరు మార్చుకొని పాక్ ఇప్పుడు ఉగ్ర స్థావరాలను రీయాక్టివేట్ చేస్తోంది. దీనికోసం పాక్ ప్రభుత్వంతో పాటు నిఘా సంస్థ ఐఎస్ఐ పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తోంది. వాటిని ఉగ్రమూకలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఇతర దేశాలు వైమానిక దాడులకు పాల్పడితే సులభంగా తప్పించుకునేలా నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలను నిర్మిస్తోంది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్ వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటాచక్, జంగ్లోరా లాంటి ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పాక్ ఏ స్థాయిలో పెంచి పోషిస్తుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ భారత్ టార్గెట్ గా చేస్తున్నవే. పెహల్గాం దాడి జరిగిన తరువాత పాక్ చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. రక్తపాతం సృష్టించిందే కాకుండా పైగా తమకేమీ తెలియదంటూ నంగనాచి కబుర్లు చెప్పింది. అయితే ఆ తరువాత పాక్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. పెహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు, అమాయక టూరిస్టులను బలి తీసుకున్న నరరూప రాక్షసుడు హషీం మూసా. ఈ మాజీ పాక్ పారా కమాండో. సైన్యంలో పనిచేసిన మూసా ఆ తరువాత లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో చేరాడు. ఎల్ఈటీని బలోపేతం చేసేందుకు, కశ్మీర్లో అరాచకం సృష్టించేందుకు పాక్ ఆర్మీ స్వయంగా మూసాను పంపించి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఇక ఒక్కరు కాదు, పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న 4 టెర్రరిస్టులో 2 ఆర్మీ కమాండోలేని ఆ దేశ జర్నలిస్టులే బయటపెట్టారంటే పాక్ దగుల్బాజీ వేషాల రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఎప్పటికప్పుడు భారత్పై కుట్రలు చేస్తూనే ఉంది పాక్. పాకిస్తాన్ సమాజంలో తీవ్రవాదం ఎంత లోతుగా పాతుకుపోయిందో, రాజకీయ వ్యవస్థలో, మిలిటరీ వ్యవస్థలో ఎంత తీవ్రంగా రాడికలైజేషన్ జరిగిందో, ఇటువంటి ఉగ్రవాదులకి ఎంత సానుభూతి ఉందో ఇటువంటి దహన సంస్కారాలు క్లియర్ గా ప్రస్ఫుటంగా మనకి చూపిస్తున్నాయి. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం కళ్ళు తెరిచి IMF లోన్స్ ఇవ్వటం కానివ్వండి, లేదా FATF కింద శాంక్షన్స్ పెట్టి గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఇన్ని కుట్రలు చేస్తున్న పాక్ ఇప్పుడు తాహీర్ హబీబ్ కు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల తరువాతే పెహల్గాం దాడి జరిగింది. భారత్లో మారణహోమాలకు కారణమైన లష్కరే, జైషే మహ్మద్ లాంటి ఉగ్రముఠాలు పాక్ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లష్కరే అధినేతను జైల్లో పెట్టామని పాక్ చెబుతున్నా అతడికి అక్కడ రాచమర్యాదలు అందుతున్నాయి. ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ అయిన నేరస్తులను దాచిపెడుతూ టెర్రరిస్టులకు కేరాఫ్ గా మారుతున్న పాక్ కు ప్రపంచమంతా కలిసి చెక్ పెట్టాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.